ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే హైదరాబాద్ సంస్థానంలో మూసీ నదికి వరదలు వచ్చిన సంవత్సరం. హైదరాబాద్ సంస్థానంలో మూసీ నదికి ఏ సంవత్సరంలో వరదలు వచ్చాయి అంటున్నారు. 1908లో రావడం జరిగింది వరదలు మూసీ నదికి. అతిపెద్ద వరదలు అన్నమాట. ఎవరున్నారు అప్పుడు నిజాం రాజు అంటే 6వ నిజామైన మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఉన్నారు నిజాం రాజుగా. ఇతని కాలం 1869 నుంచి 1911 వరకు. మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో మూసీ నదికి అయితే వరదలు వచ్చాయి 1908లో. నెక్స్ట్ వన్, హైదరాబాద్ నుండి ఐఎన్సీలో చేరిన మొదటి ముస్లిం వ్యక్తి ఎవరు? సో హైదరాబాద్ నుంచి భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన మొదటి ముస్లిం వ్యక్తి ముల్లా అబ్దుల్ కయ్యూమ్. మోస్ట్ ఇంపార్టెంట్, ముల్లా అబ్దుల్ కయ్యూమ్ హైదరాబాద్ నుంచి భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన మొదటి ముస్లిం వ్యక్తి. ఓకేనా. నెక్స్ట్ వన్, గండిపేట చెరువు నిర్మాణం ఎవరి కాలంలో పూర్తయింది? సో గండిపేట చెరువునే ఉస్మాన్ సాగర్ అని పిలుస్తాం. సో ఈ ఉస్మాన్ సాగర్ చెరువు నిర్మాణం అనేది ఎవరి కాలంలో పూర్తయింది అంటున్నారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో పూర్తయింది. 1920లో పూర్తయింది. ఎప్పుడు ప్రారంభమైంది అంటే దీని నిర్మాణం 1912లో ప్రారంభమైంది. అంటే దాదాపుగా 8 సంవత్సరాలు కట్టిరన్నమాట గండిపేట చెరువును. ఓకేనా. 1912లో ప్రారంభమైతే 20లో పూర్తయింది. 1912లో కూడా మీర్ ఉస్మాన్ అలీ ఖానే నిజాం రాజుగా ఉన్నాడు. ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ వన్, ఆలీ నవాజ్ జంగ్ ఎవరి కాలంలో పనిచేశాడు? ఇతని జ్ఞాపకార్థమే జూలై 11న తెలంగాణ ఇంజనీర్స్ డే అయితే జరుపుకుంటాం మనం జూలై 11న. సో ఇతను ఎవరి కాలంలో పనిచేశాడంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్ అదేవిధంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇద్దరి వద్ద పనిచేయడం జరిగింది. ఆలీ నవాజ్ జంగ్ తెలంగాణ ఇంజనీర్స్ డేగా జరుపుకుంటాం జూలై 11ను. ఓకేనా. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ని బస్సులతో ప్రారంభమైంది? సో 1932 అయితే ఈ నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అయితే ప్రారంభమైంది. 27 బస్సులతో ప్రారంభమైంది. ఓకేనా. 27 బస్సెస్తో ప్రారంభమైంది. 166 మంది సిబ్బందితో ప్రారంభమైంది అనమాట. 166 మెంబర్స్ ఉన్నారు ఈ నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రారంభమైనప్పుడు. ఓకేనా. ఇంపార్టెంట్ బిట్. 1932న ఏర్పాటైంది. నెక్స్ట్ వన్, ఉస్మానియా యూనివర్సిటీ నిర్మాణంలో ఉపయోగించిన గ్రానైట్ ఏది? ఉస్మానియా యూనివర్సిటీ నిర్మాణంలో ఉపయోగించిన గ్రానైట్ పింకిష్ గ్రానైట్. పింకిష్ గ్రానైట్ను నిర్మాణంలో ఉపయోగించారు. ఏ నిర్మాణం అంటే ఉస్మానియా యూనివర్సిటీ నిర్మాణంలో. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ బోధనా భాష ఉర్దూ నుండి ఇంగ్లీష్కు మార్చారు? సో మనకు ఉస్మానియా యూనివర్సిటీ 1917న మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఫర్మాన్ జారీ చేయడం ద్వారా ఏర్పాటైంది. సో 1919న తరగతులు అయితే ప్రారంభమవుతాయి అదే భవనంలో. అయితే మొదట ఉర్దూ బోధన భాషగా అయితే ప్రారంభమైంది. తర్వాత ఇంగ్లీష్కు మార్చారు 1949న. 1949 నుండి ఇంగ్లీష్కు మార్చారనమాట. అప్పటి వరకు ఉర్దూ కొనసాగింది బోధన భాషగా. చాలా చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్గా అడిగారు. నెక్స్ట్ వన్, 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హైదరాబాద్ సంస్థానం తరపున హాజరైన వ్యక్తి ఎవరు? ఇది కూడా ప్రీవియస్గా బిట్టు. 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హైదరాబాద్ సంస్థానం తరపున సార్ అక్బర్ హైదరీ గారు అయితే హాజరవడం జరిగింది. అక్బర్ హైదరీ. ఓకేనా. హైదరాబాద్ సంస్థానం తరపున ఇతను హైదరాబాద్ దివాన్గా కూడా పనిచేశాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1937 నుంచి 41 వరకు అయితే హైదరాబాద్ దివాన్గా పనిచేశాడు సార్ అక్బర్ హైదరీ. 3 రౌండ్ టేబుల్ సమావేశాలకైతే హైదరాబాద్ సంస్థానం తరపున హాజరైన వ్యక్తి సార్ అక్బర్ హైదరీ. ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ వన్, నిజాం రాజ్యంలో నాట్యం చేసే మహిళలను ఏమని పిలిచేవారు? నిజాం రాజ్యంలో నాట్యం చేసే మహిళలను తవాయిఫ్ అని పిలిచేవారు. తవాయిఫ్. ఓకేనా. నాట్యగత్తెలను తవాయిఫ్ అనే పేర్లతో పిలిచేవారు. నెక్స్ట్ వన్, భారతదేశం మొత్తంలో తొలి ఉర్దూ కవయిత్రి ఎవరు? భారతదేశం మొత్తంలో తొలి ఉర్దూ కవయిత్రి మహాలక చందాబాయి. ఓకేనా. మన భారతదేశంలో తొలి ఉర్దూ కవయిత్రి ఎవరంటే మహాలక చందాబాయి. ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ వన్, 30 మంది రజాకార్ల నాయకుడిని ఏమని పిలిచేవారు? సో రజాకార్ల నాయకుడు ఎవరైతే ఉంటారో 30 మందికి గల రజాకార్ల నాయకుడిని సలార్ అని పిలిచేవారు. ఓకేనా. నెక్స్ట్ వన్, నిజాం రాజ్యంలో హెడ్ కానిస్టేబుల్ను ఏమని పిలిచేవారు? నిజాం రాజ్యంలో హెడ్ కానిస్టేబుల్ను జమేదార్ లేదా దఫ్తాదార్ అని పిలిచేవారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. ఎస్ఐను చౌకీదార్ అని పిలిచేవారు. ఓకేనా. పోలీస్ స్టేషన్ను చౌకీ అని పిలిచేవారు. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ను జమేదార్ లేదా దఫ్తాదార్ అని పిలిచేవారు హెడ్ కానిస్టేబుల్ను.
మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నిజాం రాజ్యంలో పార్సీ స్థానంలో ఉర్దూ అధికారిక భాషగా మారిన సంవత్సరం. సో ఈ నిజాం రాజ్యంలో మొదట పార్సీ అధికారిక భాషగా ఉంటుంది, ఆ తర్వాత ఉర్దూ అధికారిక భాషగా మారుతుంది. ఏ సంవత్సరంలో అంటే 1884లో. ఎవరున్నారు రాజుగా? మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఉన్నాడు. ఎవరున్నారు మరి దివాన్గా అంటే రెండవ సాలార్జంగ్. మొదటి సాలార్జంగ్ 1883లో చనిపోతాడు. 1884లో రెండో సాలార్జంగ్ వస్తాడు. రెండో సాలార్జంగ్ రాగానే 1883లో వస్తాడు. రెండో సాలార్జంగ్ కాలంలోనే ఈ ఉర్దూ అధికారిక భాషగా మారుతుంది అనమాట. ఓకేనా. 83లో మొదటి సాలార్జంగ్ చనిపోతాడు. ఓకేనా. నెక్స్ట్ వన్, స్వదేశీ ఉద్యమానికి హైదరాబాద్లో నాయకత్వం వహించింది ఎవరు? స్వదేశీ ఉద్యమానికి 1905లో జరిగిన స్వదేశీ ఉద్యమానికి హైదరాబాద్లో నాయకత్వం వహించింది అఘోరనాథ్ చట్టోపాధ్యాయతో పాటు ముల్లా అబ్దుల్ కయ్యూమ్. ఇప్పుడు చెప్పుకున్నాం ఇతని గురించి. హైదరాబాద్ సంస్థానం నుంచి ఐఎన్సీలో చేరిన మొదటి ముస్లిం వ్యక్తి ముల్లా అబ్దుల్ కయ్యూమ్ కాగా స్వదేశీ ఉద్యమానికి కూడా అతను నాయకత్వం వహించాడు. ఎవరితో కలిసి అంటే అఘోరనాథ్ చట్టోపాధ్యాయతో కలిసి. ఇంపార్టెంట్. ఎప్పుడు జరిగింది స్వదేశీ ఉద్యమం? 1905లో జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే పుస్తకాన్ని కాశీనాథరావు వైద్య రాయడం జరిగింది. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే పుస్తకాన్ని కాశీనాథరావు వైద్య రాయడం జరిగింది. ఇది ఎప్పుడు ఏర్పడింది మరి? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది 1938లో ఏర్పాటైంది. ఓకేనా. 1938లో అయితే ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అయితే ఏర్పాటైంది. జూలైలో సెప్టెంబర్లో నిషేధానికి ఇది గురైంది. అయితే ఈ పుస్తకం మాత్రం కాశీనాథరావు వైద్య అయితే రాయడం జరిగింది. ఓకేనా. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రామ్జీగొండు తిరుగుబాటు ఎవరి కాలంలో జరిగింది? రామ్జీగొండు తిరుగుబాటు అనేది 1860లో జరిగింది. అఫ్జల్ ఉద్దౌలా కాలంలో జరిగింది. అఫ్జల్ ఉద్దౌలా కాలంలో జరిగింది. ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్, బీరారు ఒప్పందం నాటి గవర్నర్ జనరల్ ఎవరు? బీరారు ఒప్పందం 1853లో అయితే జరిగింది. సో అప్పటి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ డల్హౌసీ. ఓకేనా. నిజాం రాజ్యం బ్రిటిష్ వారి దగ్గరికి తీసుకున్న అప్పుకు గాను ఈ బీరార్ ఒప్పందం జరుగుతుంది. అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ. ఓకేనా. ఎవరున్నారు మరి నిజాం రాజు అంటే? నాసిరుద్దౌలా ఉన్నాడు. నాసిరుద్దౌలా ఉంటాడు. ఓకేనా. నెక్స్ట్ వన్, ఆంధ్రదేశంలో ఫ్రెంచ్ వారి పతనానికి కారణమైన యుద్ధం ఏది? ఆంధ్రదేశంలో ఫ్రెంచ్ వారి పతనానికి కారణమైన యుద్ధం చందుర్తి యుద్ధం 1758. ఓకేనా. 1758లో చందుర్తి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధమే ఫ్రెంచ్ వారి పతనానికి కారణంగా నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరున్నారు అప్పుడు మరి? సలాబాద్ జంగ్ ఉన్నాడు. ఓకేనా. సలాబాద్ జంగ్ ఉన్నాడు. ఇతన్ని నిజాం రాజుగా అయితే గుర్తించరు. అతని కాలం ఎంత అంటే 1751 నుంచి 61 వరకు. ఓకేనా. నెక్స్ట్ వన్, నిజాం అలీఖాన్ ఏర్పాటు చేసిన మహిళా సైనిక దళం పేరేమిటి? నిజాం అలీఖాన్ ఏర్పాటు చేసిన మహిళా సైనిక దళం పేరు జఫర్ పల్టాన్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. నిజాం అలీఖాన్ ఏర్పాటు చేసిన మహిళా సైనిక దళం పేరు జఫర్ పల్టాన్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకేనా. ఇవి ఫ్రెండ్స్ అసఫ్జాయి కాలానికి సంబంధించిన పార్ట్ 2లో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.